హలో! ఈ వీడియోలో మనము ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1 ఇయర్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్‌లోని లాంగ్ క్వెషన్‌ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s దెన్ ప్రూవ్ దట్ sin s మైనస్ a ప్లస్ sin s మైనస్ b ప్లస్ sin c ఈక్వల్ టు 4 cos s మైనస్ a ఇంటూ cos s మైనస్ b ఇంటూ sin c బై 2. ఓకే, సో ఇక్కడ వాళ్ళు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s అని ఇచ్చారు. సో మనని ఈ ఈక్వేషన్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నేను వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాను. ఏంటంటే a ప్లస్ సొల్యూషన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 2s. ఓకే, నెక్స్ట్ స్టెప్లో a ప్లస్ b ఈక్వల్ టు 2s, cని రైట్ సైడ్ పంపిస్తున్నాం మైనస్ c. a ప్లస్ b ఈక్వల్ టు ఇందులో నుంచి నేను 2 కామన్ తీస్తున్నా, అంటే s మైనస్ c బై 2. అదే 2 ఇన్నర్గా మల్టిప్లై చేస్తే 2s, ఇక్కడ cకి మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ c ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు a ప్లస్ b బై 2 ఈక్వల్ టు s మైనస్ c బై 2. ఓకే, ఈ కండిషన్ ఇలానే ఉంచుతున్నా. ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు సైన్ s మైనస్ a ప్లస్ సైన్ s మైనస్ b ప్లస్ సైన్ c. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం ఫార్ములా వాడుతున్నానంటే సైన్ సి ప్లస్ సైన్ డి. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఈ ఎస్ మైనస్ సి అనే ఏ అనేది ఒక టర్మ్, ఎస్ మైనస్ బి అనేది ఇంకో టర్మ్లో నేను వాడుతున్నాను. అంటే సి ఇది డి అనే విధంగా నేను వాడుతున్నాను. సో ఇప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి ప్రిన్సిపల్ ఏంటంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. అంటే ఇక్కడ 2 సైన్ s minus a plus s minus b by 2 into cos s minus a minus s minus b by 2. ఓకే, ప్లస్ అలాగే మనకు సైన్ 2θ ఫార్ములా ఉంటుంది. ఏంటంటే 2 సైన్ థీటా కాస్ థీటా. అదేవిధంగా సైన్ థీటా ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఓన్లీ సైన్ థీటా, ఇక్కడ సైన్ 2θ. సైన్ థీటా ఫార్ములా ఏంటంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. సో ఇక్కడ సైన్ థీటా ఫార్ములా కాబట్టి ఇక్కడ సైన్ సి 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో సైన్ 2 సైన్ ఇందులో నుంచి నేను ఎస్ ప్లస్ ఎస్ 2s మైనస్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ కాస్, ఇక్కడ ఏంటంటే మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేసి ప్లసెస్ మైనసెస్ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి అంటే బి మైనస్ ఏ బై 2 ప్లస్ ఈ మైనస్ని ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనసెస్ ప్లసెస్ క్యాన్సిల్ అయిపోయినాయి. అలాగే ఇదే మైనస్ని ఇన్నర్గా మల్టిప్లై చేసే వీటితో మైనస్ బికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి, అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే 2 సైన్, ఇక్కడ 2s ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2. ఓకే, ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, ఇక్కడ ఉన్నది సి ఓన్లీ. సో 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ బి మైనస్ ఏ బై 2 ప్లస్ 2 సైన్ సి బై 2 ఇంటూ కాస్ సి బై 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో పైన రబ్ చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే నేను 2 సైన్
c/2ని కామన్ తీస్తున్నా. సో ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ cos b minus a by 2 plus cos c by 2. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రాసే ముందు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనని cos c by 2 అడిగారు కదా, ఇక్కడ cos c by 2 వాల్యూ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే a plus b by 2 ఈక్వల్ టు s minus c by 2 కదా. సో ఇప్పుడు ఇక్కడ డౌన్లో రాస్తున్నా a plus b by 2 ఈక్వల్ టు s minus c by 2. నాకు ఇప్పుడు c by 2 వాల్యూ కావాలి. సో c by 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నా ఈక్వల్ టు ఈ a plus b by 2ని రైట్ సైడ్ పంపిస్తున్నా s minus a plus b by 2. సో c by 2 ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 2s minus a plus b by 2. సో ఇక్కడ c by 2 ప్లేస్లో నేను ఈ వాల్యూ రీప్లేస్ చేస్తున్నాను అన్నట్టు 2s minus a plus b by 2. సో ఇది రబ్ చేస్తూ టూ sin c by 2 into cos b minus a by 2 plus cos 2s minus a plus b by 2 sin c by 2. ఇప్పుడు ఏంటంటే ఫార్ములా నేను ఇక్కడ cos c plus cos d ఫార్ములా వాడుతున్నాను. ఈ మొత్తం టర్మ్ని c అని ఈ మొత్తం టర్మ్ని d అని యూజ్ చేస్తూ నేను cos c plus cos d ఫార్ములా వాడుతున్నాను. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 cos c plus d by 2 into cos c minus d by 2. సో ఈ మొత్తం టర్మ్ని c అని ఈ మొత్తం టర్మ్ని d అని నేను వాడుతున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు cos 2 cos c plus d by 2 ఉంటుంది కాబట్టి b minus a by 2 plus 2s minus of a plus b by 2 whole by 2 into cos c minus d by 2 అంటే b minus a by 2 minus 2 minus of a plus b whole by 2 ఓకే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే 2 sin c by 2 ఈక్వల్ టు 2 cos ఇక్కడ ఏంటంటే మైనస్ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ బి క్యాన్సిల్ అయిపోతుంది. 2s minus 2a ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది బై 2 హోల్ బై 2. సో 2 2 4 కదా, నేను డైరెక్ట్ వేసేస్తున్నా ఇక్కడ డైరెక్ట్ వేసేస్తున్నా 4 ఇంటూ కాస్ ఇక్కడ ఏంటంటే బి మైనస్ ఏ ఇక్కడ కూడా బి వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ బి ఒకటే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ కాస్ బి మైనస్ ఏ ఒక స్టెప్ మళ్ళీ రాస్తా మైనస్ 2s ప్లస్ మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేయాలి మైనస్ 2s మైనస్ బి మైనస్ ప్లస్ ఏ ప్లస్ బి ఒకటే బై 2 హోల్ బై 2. సో ఇక్కడ 2 2 4 ఓకే డన్. అందులో 4 కాబట్టి నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఈ మైనస్ని నేను వీటితో మల్టిప్లై చేసిన. సో మైనస్ 2s
అలాగే ఈ మైనస్ని ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉన్న టర్మ్ ముందు మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అయింది. సో ఈ మొత్తం టర్మ్ కూడా ప్లస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే -a + c క్యాన్సిల్. ఇప్పుడు ఏముందంటే +b ఉంది. ఓకే, b + b 2b, అలాగే ఇక్కడ -2s ఉంది. సో ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తానంటే 2 sin c/2 = 2 2s are 4. ఇక్కడ 2 ఆల్రెడీ ముందు ఇక్కడ 2 ఉంది కాబట్టి 4 sin c/2 = cos. ఇందులో నుంచి నేను 2 కామన్ తీస్తున్నా. 2 కామన్ తీస్తే s-a/4 అంటే ఇక్కడ 2 1s 2 2s ఇంటూ cos. ఇక్కడ ఇందులో నుంచి నేను -2ని కామన్ తీస్తున్నా. -2ని కామన్ తీస్తే -2 కామన్ తీస్తే s - b/4. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ b + b 2b, b + b = 2b. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ 2b కాబట్టి ఇందులో నుంచి +2bలోకి నేను మైనస్ కామన్ చేసేసరికి ఇక్కడ -2b అయింది. ఓకే, ఇప్పుడు 2 1s 2 2s. నెక్స్ట్ స్టెప్లో 4 sin c/2 ఇంటూ cos s-a/2 ఇంటూ cos s-b/2. ఇప్పుడు సీక్వెన్స్లో రాసుకుంటే ఏంటంటే 4 cos s-a/2 ఇంటూ cos s-b/2 ఇంటూ sin c/2. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.